ఈ నెలలో ఏలేశ్వరంలో అలాగే కొమరిపాలెంలో విశ్వాసుల ద్వారా మరి ముఖ్యంగా ఎవరైతే సహకారులు ఉన్నారో వారి కుటుంబాల ద్వారా జరుగుతున్నటువంటి 2 సభలు నిర్వహిస్తున్నాం ఈ నెలలో. ఈ సభల నిమిత్తం కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే సహకరిస్తున్న ఆ కుటుంబాల కొరకు, సహకారుల కుటుంబాల కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రకటించి వారు పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు అన్నాడు దేవుడు. సో అనేక మంది ఈ సత్యవాక్యం కొరకు నిలువబడి శ్రమిస్తూ కష్టపడుతూ ఈ సత్యాన్ని అనేకులకు వ్యాపింప చేయడానికి కష్టపడుతున్నారు. వాళ్ళందరి కొరకు, వారి కుటుంబాలు, వారి పిల్లల కొరకు మనం ప్రార్థించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి సత్యం ప్రకటింపబడాలి. సత్యం ప్రకటింపబడితేనే అనేక మంది నిత్య జీవానికి దగ్గర అవుతారు. అగ్నిలో నుండి తప్పించబడినట్టు కొందరైనా తప్పించబడతారు. సో ఈ యొక్క ప్రయాణంలో చాలా మంది పిల్లలు ఉన్నారు. ప్రతి నెల వారి యొక్క కష్టంతో సత్య సువార్త వ్యాపింపబడటానికి ప్రతి కుటుంబం ముందుకొస్తున్నారు. అలాంటి వాళ్ళు చాలా మంది సహకారుల గ్రూపులో కూడా జాయిన్ అయి ఉన్నారు. వారందరినీ ప్రభు దీవించి, వారి పిల్లల్ని దీవించి, బలపరిచి, వారి కుటుంబాలను ఆశీర్వదించినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.